సో దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జూబ్లీహిల్స్ బైపోల్ కట నేడు నోటిఫికేషన్ అట. ఈ నెల 21 వరకు నామినేషన్ స్వీకరిస్తారట. ఎన్కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పణకు అవకాశం అట. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు విత్డ్రాకు ఛాన్స్ అట. వచ్చే నెల 11న ఎలక్షన్ ఉంటుందట. 14న రిజల్ట్ బయటపడుతుంది. మళ్ళీ వచ్చే నెల ఇప్పుడు 13 తారీఖు కరెక్ట్ గా 28 రోజుల సమయం ఉన్నది. 28 రోజుల కొత్త ఓట్లు అయిపోతాయి. ఇక 32 రోజుల కొత్త ఎమ్మెల్యే వస్తాడు. 14 తారీఖు వరకు లెక్క. ఇలా 13 కరెక్ట్ గా నెల మీద ఒక్కరోజు వేసుకునే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే అని తహతహలాడతారు పాపం బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇక మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం అంటారు. ఎవరి దొంగ ఓట్లు ఎక్కువ ఆడగెళ్తాను నేను అంటున్నా. అందరు దొంగలే, అలా ఎవరిని ఎక్కువ ఉన్నాయని నాకు తెలియదు. అది బీఆర్ఎస్ ఉన్నవా, బీజేపీ ఉన్నవా, కాంగ్రెస్ ఉన్నవా నాకు తెలియదు. కానీ ఎవరి దొంగ ఓట్లు ఎక్కుంటే వాడే గెలుస్తాడు. అది మాత్రం నగ్న సత్యం. మరి ఈ ఎన్నికల్లో మీకు ఏమైనా ఓటుందా? ఓటుంటే చెప్పురు. ఓ అమ్మ 10,000 రూపాయలయ్యా మీకు. మా మునుగోడు బై ఎలక్షన్లా 4,000, 4,500 చూసిన లాస్ట్. ఇది ఒక ఓటుకి కాస్ట్లీయెస్ట్ ఓట్ అనమాట. ఇంతవరకు ఈ ఇండియాలో నాకు తెలిసి జూబ్లీహిల్స్ లో జరిగిన ఏమంటారు మునుగోడులో జరిగిన ఎలక్షన్సే కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్. దాని తర్వాత ఇప్పుడు జరగబోయే జూబ్లీహిల్స్. ఎందుకంటే ఇక్కడ అంతా పిరం ఓట్లు ఉంటాయి. ఓట్లు చాలా పిరంగాలు అయ్యాయి. ఎందుకంటే వాళ్ళకి ప్యాలెస్లు, ఒక్కొక్కటి 100 కోట్ల భూములు, 100 కోట్ల ఇల్లు ఉంటాయి. మరి వాళ్ళ ఓట్లు చాలా పిరం ఉంటాయి. ఇప్పుడు రామన్న ఏమంటుందంటే ఒక ఓటు 10,000 అంటున్నాం. ఒక ఓటు 10,000 రూపాయలు ఇస్తేనే ఓటు వేస్తారు. కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిపోయింది పంచడానికి అని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా దరిదాపుగా 10,000 వరకే పంచుతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్లో అవతలోడు ఎంత వస్తుందో చూస్తారు. ఫస్ట్ అవతలోడు ఎంత వస్తుందో చూస్తారు. అధికారంలో కూడా ఎక్కువ ఉంటాయి ప్రజలు. వాడు ఎంత వస్తుందో చూసి ఇక దాన్ని బట్టి అప్పు చేసో, సప్పు చేసో, కాలు మొక్కో, కాలు గడిగో ఏదో చేసి అవతలంతో పాటు పంచడానికి ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షాలు ఎవరైనా, అది ఏ పార్టీ అయినా. సో మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ 10,000 పంచడానికి రెడీ అవుతుందంట. నేను చెప్తలేను, రావణ చెప్తుండు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు నామినేషన్లు ఎత్తారు. మరి ఇంకా అంటారుగా ఎత్తేది దించే ప్రోగ్రాం బాగుంటది. ఆ ఓల్డ్ సిటీ కాయ పోతే ఇప్పుడు ఎత్తు దించుడు బాగా నడుస్తుంది. ఇక రోజు పొద్దుటిలు ఎత్తాలి, రాత్రి దించాలి. ఇక ఇదే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే పద్ధతి కనిపిస్తుంది. కానీ జూబ్లీహిల్స్ లా కాంగ్రెస్ కు ఏమని ఓటేస్తారని ఇక్కడ సమస్య. ఏం చెప్పి ఓడతారు, మళ్ళీ ఏం చెప్పి ఓటేస్తారు. నేను అనుకుంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీని దేకరు అనుకుంటున్నా. నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. దేకకపోవచ్చు, వీళ్ళకి ఓటు వేయకపోవచ్చు. ఏం బీకలే కదా మరి రాష్ట్రంలో. ఏమైనా చేస్తే ఓటు వేస్తుంటాము, ఏం చేయలే కానీ మరి ఓట్లు పడవని అనుకుంటున్నా. ఇది ఒక వార్తనే. నోటిఫికేషన్ వస్తుందంట. మరి మీరు ఏమైనా నామినేషన్ తెలుసుకుంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా, మిస్ అయింది. విషయం ఏంటంటే అస్మానా ఓయూ అస్మా అని ఒక ముస్లిం మహిళ పోటీ చేస్తుంది నిరుద్యోగుల తరఫున. ఈ పాయింట్ సమయానికి గుర్తుకొచ్చింది. నిరుద్యోగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తామి. తల్లిదండ్రులు లేరు. మళ్ళా మహబూబ్ నగర్ సంబంధించిన బిడ్డ తిరుమలాపూర్ వాస్తవ్యురాలని కూడా పోటీ చేస్తాం. సో ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు, మేము నిరుద్యోగుల కోసమే వచ్చినాం, మాకు ఉద్యోగాలు కావాలి, 2 లక్షలు ఇస్తారా తత్తరా అని వేషాలు ఎత్తుర్రో, మీరు దొంగ వేషాలు వేయకుండా నిజంగా నిరుద్యోగులకు బాధ అనేది మీ గుండెల్లో ఉంటే నేను ఒక డిమాండ్ వేస్తున్నా. ఈ జూబ్లీహిల్స్ బైపోలో నిలబడుతున్న అస్మాకు ఓటేమని చెప్తాను. నిరుద్యోగ అంటే జూబ్లీహిల్స్ లో ఉంటే, అదే రకంగా ఈ ఓయూలో తిని పండుకునే నిరుద్యోగులు అవుతున్నారో మీరు ఫస్ట్ జూబ్లీహిల్స్ అసెంబ్లీకి నిలబడి ఆడ మనిషికి ఒంటరిగా 2 లక్షల నామినేషన్లు ఎత్తే అయ్యేప్ప. 2 లక్షల నామినేషన్లు ఎత్తే ఎవరి ఓటు ఎవరికి వేస్తో అర్థం కాదు. అప్పుడు ఈ దేశంలో ఒక రికార్డు కావాలి. దేశం మొత్తం కూడా జూబ్లీహిల్స్ సైడ్ చూడాలి. లేదు మాకు దమ్ములు అంటే మూసుకొని అట్లీస్ట్ నిలబడ్డ కన్నా 4 రోజులు ప్రచారం చేయి. మాకు ఉద్యోగాలు తయారుగా వస్తే ఎవడో కష్టం చేస్తే మేము తింటాం అనేది వద్దు. మీరు కూడా పాత్ర పోషించి మీరు కూడా నిరుద్యోగులుగా అమ్మాయికి సపోర్ట్ చేస్తారా, మరి ఏటబడి వస్తారా మీ ఇష్టం. నేనైతే చెప్తాను. ఇంకొక ఆయన ఉన్నాడు, మార్వాడి గో బ్యాక్ అని ఒక ఆయన వచ్చిన తెలంగాణ శాము
తెలంగాణ పేర్లో ఉంది కానీ పార్టీలో లేదు అది. ఆయన కూడా పోటీ చేస్తానంట జూబ్లీస్లో. ఏం మీకనిగా పోటీ చేస్తాడు మరి వీసీకే పార్టీ అట. మరి ఆయనట ఏమన్నాడు, తెలంగాణ రక్తం, తెలంగాణ బిడ్డ, తెలంగాణ మీ కడుపులో ఉంటే నాకు కూడా నీ మొదలాశంగా నీ పార్టీలో లేదు ఆయన. ఫస్ట్ తెలంగాణ పదవి పార్టీలో లేనే లేదు. ఇప్పుడు పరాయి ప్రాంతం అంటాను, మనం తమిళం చావాలి. ఈడెందుకు వచ్చినావు? వీసీకేనో బోసీకేనో, నాకు అది ఏసీకేనో కానీ నేనేమంటా అన్నా, జూబ్లీస్ లో నిలబడే ఎందుకు? నువ్వు వీసీకే కాదు చూడాలి. దాని ఆర్జిన్ ఎక్కడ? తెలంగాణ పార్టీలో ఉండాలి కదా. నువ్వు కమ్యూనిస్టో, ఎర్రన్నలో, బొర్రన్నలో ఏదో ఒక అన్నల దగ్గర ఉండాలి తెలంగాణ ఉన్న పార్టీలో. నువ్వు తమిళనాడు పార్టీలో సక్కన ఆగుతావు, పేరునే తెలంగాణ శ్యామ పెట్టుకొని నీ పోటీ చేస్తానా, ఇక నీ మునగా అని నేను పొడుస్తా అంటాను. నువ్వు ఏమిటికి పొడుస్తానో ఏం చెప్తానో అన్ని చూస్తాను. సో మరి ఆయన కూడా పోటీ ఉన్నట్టు, ఆయన పోటీలో ఉన్న పెద్ద లెక్క ఏం లేదు కానీ. సో ఆయన పోటీ